అనధికారంగా వేసిన లేఅవుట్ల లిస్టును విడుదల చేస్తామన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ. అలాంటి లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు జరగవన్నారు. ప్రజలు వాటిని గమనించి కొనుగోలు చేయాలని సూచించారు. అలాంటి లేఅవుట్లను ఆన్లైన్లో అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచుతామన్నారు. మంత్రి నారాయణను బిల్డర్ల అసోసియేషన్ సభ్యులు కలిశారు. తమ సమస్యల్ని బిల్డర్లు మంత్రికి వివరించారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు కావాలని మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి నారాయణ సానుకూలంగా స్పందించారు. మిగిలిన శాఖల ఉన్నతాధికారులతో చర్చించి సింగిల్ విండో విధానం అమలు చేస్తామన్నారు మంత్రి నారాయణ. ఆన్లైన్ అప్రూవల్ అన్ని బాగానే ఉన్నాయి. మళ్ళా అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ తీసుకురమ్మంటున్నారు. ఈసీ పరిగెత్తాల్సి వస్తుంది. ఫైల్ తెమ్మంటున్నారు. ఫైల్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేయడానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో నేను డిస్కస్ చేశాను. రెవెన్యూ మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను. త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ మినిస్టర్ గారితోను, తర్వాత సెస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాటితోను వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం.